మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి. ఆ వ్యక్తి వలన మీ జీవితంలో చాలా వరకు కూడాను మార్పులు వస్తాయి. రాబోతున్న రోజుల్లో కుంభరాశి వారి జాతకులకు ఆ వ్యక్తి వలన, వారి సలహాల వలన, సూచనల వలన మీ జీవితమే మారిపోతుంది. దిమ్మ తిరిగే నిజాలు ఇవి. రహస్యంగా మిమ్మల్ని ఈ వ్యక్తి ఇష్టపడుతుంటే వారిని ఎలా గుర్తించాలంటే ఈ 5 సంకేతాలు మీకు తెలుస్తాయి. ఆ సంకేతాలు ఏమిటి? కుంభరాశి జాతకులను రహస్యంగా ప్రేమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ఈ రాశి జాతకులు, మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనక అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. మన కోసం, మన శ్రేయస్సు కోసం పరితపిస్తున్న వారితోనే మన కష్ట సుఖాలు చెప్పుకోవాలి. త్వరితగతిన మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కానీ ఈ వ్యక్తి రూపంలోనే ఆ వ్యక్తులకు దగ్గర జరగండి. ఆ వ్యక్తుల మాటలకు తగు గౌరవాన్ని ఇవ్వండి. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారు ఎవరో తెలుసుకోవాలి అంటే గనక ఈ 5 సంకేతాలు ఖచ్చితంగా మీకు వారిలో కనిపిస్తాయంటో జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మనలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అర్థము. ఒకరు మనల్ని ఇష్టపడుతున్నప్పుడు వారికి కూడా మనం ప్రాధాన్యత ఇస్తాము. కానీ వారిని మనం గుర్తించలేకపోతున్నాము. కుంభరాశి వారి జాతకులు, మీకు కొంతమంది అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కానీ వారినే మీరు గుర్తించలేకపోతున్నారు, బయటికి చెప్పలేకపోతున్నారు. వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని వారు ఖచ్చితంగా తెలియచేస్తున్నారు. కానీ మీరే గమనించుకోలేకపోతున్నారు. మొదటగా వచ్చేసి మనకు కలలో కనిపిస్తా ఉంటారు వాళ్ళు. అంటే మన కలలోకి వస్తా ఉంటారు వాళ్ళు. మనకేమిటంటే మామూలుగా కలలు ఏమో ఒకటి వస్తాయండి. వచ్చినప్పుడు కొన్ని కలలు మనకి అసలు తెల్లారిన తర్వాత గుర్తుండవు. ఎందుకంటే ఏదో సంథింగ్ అలా వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. ఏం జరిగింది, ఏమయ్యింది అనేది గుర్తుండదు. కానీ మనం ఏ మనిషిని అయితే ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తి మనకు ఏమిటంటే ఎక్కువగా కలలోకి వస్తూ ఉంటారు. కలలోకి వచ్చి అక్కడ కలలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనం తెల్లవారుజామున నిద్ర లేచాక గుర్తుంటుంది. ఇలా మనకి వచ్చేటటువంటి కళ ఖచ్చితంగా గుర్తుంది అంటే గనక ఆ మనిషిని మనం ఇష్టపడుతున్నాము, ఆ మనిషి కూడా మనల్ని ఇష్టపడుతున్నారు అని అర్థము. మనం ఆ వ్యక్తితో జరిగిన ప్రాసెస్ కూడా, ఏదైనా మాట్లాడామా, ఏమైనా జరిగిందా, ఇలాంటివి కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. మనం ఇష్టపడే వ్యక్తి మన కళ్ళలోకి వస్తే వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థము. వాళ్లకు కూడా మీరంటే ఇష్టం ఉండబట్టే వాళ్ళు మీ కళ్ళలోకి వస్తున్నారు. ఎందుకంటే వారు పాజిటివ్ గా ఉంటేనే మీరు కూడా వారి మీద అమితమైన ప్రేమ పెంచుకుంటున్నారు అని అర్థము. మీరు ఫస్ట్ పాయింట్ గా గుర్తు చేసుకోవాలి అన్నమాట. ఇక రెండవదిగా వచ్చేసి ఏమిటంటే మనం ఈగో ఎక్కువగా ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్లతోటి కొంచెం ఫోన్ చేయాలి అది ఇది అని చెప్పేసి మనకి ఏమిటంటే కొంచెం భయంతోనే ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ తీసుకుంటాము. తీసుకున్నా కూడా మనం భయంతో ఫోన్ చేయలేకపోతాము. ఏమైనా అనుకుంటారో అనే ఇంటెన్షన్ తో ఇలా వారికి కాస్త దూరంగా ఉంటాము. కానీ మనసులో మాత్రం వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. వారికి దగ్గరికి జరగాలి అనుకుంటాము. కానీ వారి దగ్గరకు మనం వెళ్ళలేకపోతూ ఉంటాము. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా అనునిత్యం మీతో ఎవరికైతే ఇలా జరుగుతుందో
జరుగుతుందో వారిని మీరు గుర్తుంచుకుంటున్నారు, వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు వారిని ప్రేమిస్తున్నారు అని అర్థము అన్నమాట. ఇలా ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో అటువంటి వ్యక్తికి దగ్గర జరిగే ప్రయత్నం చేయండి. మీ యొక్క అదృష్టం వారితో ముడిపడి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా మన చుట్టూరా మనల్ని ప్రేమించిన వారు, పాజిటివ్ గా ఉండేవారు, మన యొక్క శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల్ని మన జీవితంలో ఉంచుకుంటే గనక ఖచ్చితంగా వారి వలన మన భవిష్యత్తు అంధకారం నుంచి వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకులు ఏమిటంటే గనక అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు వ్యతిరేక లింగాల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ ఎవరు మంచివారు ఎవరు చెడువారు అనేది తెలుసుకోలేకపోతున్నారు. కానీ మనస్సుతో ఆలోచించండి. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనం కొంతమంది గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. 10 నిమిషాలు కూర్చున్నా ఆ 10 నిమిషాల్లో వారి ధ్యాస ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల కన్నా కూడా ఎక్కువగా వారు మనతో అటాచ్మెంట్ అనేది పెంచుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. మన యొక్క ఆలోచనల్లో వారు ఖచ్చితంగా ఉంటారు, మన యొక్క పనుల్లో కూడా వారు ఖచ్చితంగా ఉంటారు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నా వారు మనకి గుర్తొస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టపడే వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వేరే పనుల గురించి ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏమిటంటే అలా ఆలోచిస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తి గురించి సపోజ్ ఎక్కడైనా ఒక చోట పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు తను, లేకపోతే అమ్మాయి ఏం చేస్తుంది, వారు ఏం చేస్తున్నారు, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా కనుక్కోవడం ఇలా ఇంట్రెస్టింగ్ గా మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. సీక్రెట్ గా అయినా వారి గురించి తెలుసుకోవాలనుకుంటాము. ఇలా ఉంటే గనక ఈ యొక్క లక్షణాలు ఉంటే గనక ఆ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నట్లు, వారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు అర్థం చేసుకోండి. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక మనం వారి మీద కాన్సంట్రేషన్ తో మన యొక్క జీవితాన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాము. మన యొక్క ఆలోచనలు వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకి ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా కూడాను వారి గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఈ యొక్క లక్షణం కానీ మీలో ఉన్నట్లయితే గనక ఆ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నట్లు, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కుంభరాశి వారి జాతకులు ముందుగా ఆ వ్యక్తిని మీ జీవితంలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ మనసులోని భావాలు రహస్యంగా అస్సలు ఉంచుకోవద్దు, వారితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది ఉంటారు, సమస్యలు వచ్చినప్పుడు ఆలోచిస్తే ఎవరికి చెప్పుకోవాలా అని ఒక వ్యక్తి మీకు జ్ఞప్తికి వస్తుంది. ఆ వ్యక్తి మీకు జ్ఞాపకం వచ్చిన వ్యక్తి, మీ మనసు గెలుచుకున్న వ్యక్తి, ఒకవేళ వారు స్నేహితులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఎవరి వద్ద అయితే మీరు ఫ్రీగా ఉండగలుగుతున్నారో, ఎవరితో మీ భావాలు పంచుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తిలో ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు. ఉద్యోగంలో మీకు సమస్య వచ్చింది అనుకోండి, ఏ సమస్య ఎవరి దగ్గర పరిష్కరించుకోవాలి అనే ఒక ఆలోచన మీకు ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరి యొక్క ఆలోచనలు సలహాలు మనకి దగ్గరగా ఉంటాయి, వారి వలన మనకి మంచి జరుగుతుంది అని అనుకున్న వారితోనే షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాము. కుంభరాశి వారి జాతకులు ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని అభిమానిస్తూ గౌరవిస్తున్నారు కావున మీ మనసు కూడా వారిని కావాలని కోరుకుంటుంది. కావున ఇటువంటి పర్సన్ మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు అస్సలు విడిచిపెట్టొద్దు. వారి యొక్క సలహా సూచనలతో జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో వారే మీకు లక్కీ ఛాంపులుగా ఉండబోతున్నారు. వారి యొక్క అదృష్టం మీకు వస్తుంది. వారితో ఉన్న పాజిటివ్ వైబ్స్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులను అతి రహస్యంగా ప్రేమిస్తున్న వారు ఎవరో. ఈ యొక్క లక్షణాలతో వారిని గుర్తించండి. తప్పక అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.